రాక్షస ప్రేమ పార్ట్ 73. వేగాకి నెలలు నిండిపోవడంతో హాస్పిటల్లో చెక్ చేయించడానికి తీసుకెళ్దాం అనుకున్నాడు విరాజ్. వేగా ఫ్రెష్ అయి చాలా కష్టంగా సోఫాలో కూర్చుంటుంది. విరాజ్ క్యాబ్ బుక్ చేసి వేగా దగ్గరకు వస్తాడు. వెళ్దామా వేగా అంటాడు ఆమెకి చెయ్యి అందిస్తూ. హా, నేను రెడీ అంటూ నెమ్మదిగా లేస్తుంది వేగా. వేగా చాలా ఇబ్బందిగా ఉంది కదా అని అడుగుతాడు విరాజ్. తప్పదు విరాజ్, ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఈ టైంని దాటి రావాల్సిందే. సుభాష్ని నువ్వు రెడీయా అని అరుస్తాడు విరాజ్. హా బాబుగారు, వాటర్ బాటిల్ పెడుతున్నా అంటూ వేగా మందులు రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వారి వెనకనే కార్ దగ్గరకు వెళ్తుంది. హాస్పిటల్ రాగానే వేగా మళ్ళీ ఇబ్బంది పడుతుంటే విరాజే ఆమెకి హెల్ప్ చేస్తాడు. బాబుగారు, ఈ టైంలో మీరు వేగమ్మ దగ్గర ఉంటే మంచిది అంది సుభాష్ని. అలానే సుభాష్ని, నేను లీవ్ తీసుకుంటానులే కొన్ని రోజులు, హాస్పిటల్ నుండి వెళ్ళగానే అప్లై చేస్తా అన్నాడు విరాజ్. ఎందుకు విరాజ్, మీరు వెళ్ళండి అంది వేగ. నీకన్నా నాకేం ఎక్కువ కాదు, నువ్వు సైలెంట్గా ఉండు అంటూ డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తాడు వేగాని విరాజ్. డాక్టర్ 1 గంట వరకు వేగాన్ని చెక్ చేస్తూ ఉంది. వేగాన్ని బయట వెయిట్ చేయమని చెప్పి విరాజ్ని లోపలికి రమ్మంటుంది. ఎస్ డాక్టర్, చెప్పండి అంటూ ఆమె ముందు కూర్చుంటాడు విరాజ్. వేగా కొంచెం వీక్గా ఉంది అండి, ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి ఫుడ్ తింటూ ఎటువంటి ఆలోచనలు ఆమె దగ్గరకు రానివ్వకుండా చూసుకోండి. నెలలు నిండుతున్నాయి అంటే ఏ అమ్మాయికైనా ఆలోచనలు సహజం, కానీ బయట విషయాలు చెప్పి ఆమెను టెన్షన్కి గురి చేయొద్దు. నో డాక్టర్, ఆమెకి అలాంటివేం చెప్పము, జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంకో 20 డేస్లో మీ బేబీ బయటకు వచ్చేస్తుంది. 20 డేస్లో ఫ్రీ డెలివరీ అయితే ఓకే, అవ్వకపోతే ఆపరేషన్ చేద్దాం అంది డాక్టర్. వీక్లీ వన్స్ తీసుకుని రండి, చెక్ చేద్దాం. బేబీ గ్రోత్ అదంతా ఓకేనా డాక్టర్ అని అడిగాడు విరాజ్. నేను చెప్పినట్టు ఈ 20 డేస్ కూడా కేర్ఫుల్గా చూసుకోండి, అంతా సెట్ అవుతుంది. ఓకే డాక్టర్ అన్నాడు విరాజ్. నేను కొన్ని మెడిసిన్స్ చేంజ్ చేశా అని రిసిప్ట్ ఇస్తుంది. ఓకే డాక్టర్ అని విరాజ్ వెళ్తుంటే ఆమెను ఎప్పుడూ పీస్ఫుల్గా ఉంచండి, బయట ఆలోచనలు రానివ్వకండి అంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి విరాజ్ బయటకు వస్తాడు. ఇంతసేపు ఏం మాట్లాడావు విరాజ్, అంతా బాగానే ఉందా అంటూ టెన్షన్ పడుతూ చెమటలు తుడుచుకుంది వేగ. అంతా బాగానే ఉంది, ఇదిగో ఇలా టెన్షన్ పడొద్దు అని చెప్పారు. 20 డేస్లో డెలివరీ అవ్వచ్చు అన్నారు. ట్యాబ్లెట్స్ రాశారు, అవి తెస్తా వేగ, జాగ్రత్త అని సుభాష్నికి చెప్పి వెళ్తాడు విరాజ్. వేగ భయంగా సుభాష్ని చెయ్యి పట్టుకుంది. వేగమ్మ, ఏం కాదు, విరాజ్ బాబు అంతా చూసుకుంటారు. వేగ మొదటిసారి బంప్ మీద చేయి వేసి మనస్ఫూర్తిగా నిమురుతుంది. నాకేమైనా పర్లేదు, నువ్వు బాగుండాలిరా, నీకోసం నేను ధైర్యంగా ఉంటాను, ఎటువంటి టెన్షన్ తీసుకోను అని నవ్వుకుంది. నిజంగా నిన్ను తాకితే నాకు ఇంత ధైర్యం వస్తుందని తెలియదని పొట్ట అంతా తడుముకుంది. వేగమ్మకి బేబీ మీద ప్రేమ మొదలైంది అని మురిసిపోయింది సుభాష్ని. విరాజ్ టాబ్లెట్స్ తీసుకొని రాగానే ఎంతో హ్యాపీగా అతని చేతిలో చేయి వేస్తుంది. వెళ్దామా అని. ఇందాకటి వరకు భయం ఉందని చెప్పిందే, అప్పుడే ఫేస్లో స్మైల్ వచ్చిందా అని ఆశ్చర్యంగా చూస్తాడు విరాజ్. చూసింది చాలు పదండి అని అతని షోల్డర్ మీద వాలిపోతుంది వేగ. ఎప్పటికీ ఇలానే ఉండిపో వేగ అనుకున్నాడు మనసులో విరాజ్. సాధికని మర్చిపోలేక ఫుల్గా తాగుతున్న కొడుకు దగ్గరకు వస్తారు నీరజ్ తల్లిదండ్రులు. అతని చేతిలో బీర్ తీసుకుని నేల మీద కొడతాడు వాళ్ళ నాన్న. డాడ్ ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ ఫుల్గా తాగుతుంటాడు నీరజ్. రేయ్, నువ్వేమన్నా దేవదాస్ అనుకున్నావా ఏంటి ఈ తాగుడు అని వాళ్ళమ్మ కోపంగా అరుస్తుంది. నన్ను విసిగించకుండా రూమ్లో నుండి వెళ్ళండి అని అరుస్తాడు వాళ్ళ పేరెంట్స్ మీద నీరజ్. ఈరోజు నీ సంగతి తేలిపోవాలి అంటూ ప్రణవ్కి కాల్ చేసి అర్జెంట్గా వాళ్ళ ఇంటికి రమ్మంటాడు నీరజ్ ఫాదర్. ప్రణవ్ గంటలో వాళ్ళ ఇంటిని చేరుకుంటాడు. పని అమ్మాయి కనిపిస్తే అంకుల్ వాళ్ళు ఎక్కడా అని అడుగుతాడు ప్రణవ్. బార్ కౌంటర్లో అంటాడు. మార్నింగే మొదలు పెట్టారా తాగడం అనుకుంటూ కౌంటర్ దగ్గరకు వెళ్తే నీరజ్ పేరెంట్స్ ఏడుస్తూ ఉంటారు. నీరజ్ మాత్రం ఫుల్ మత్తులో తూలుతూ ఉంటాడు. ఆంటీ ఏంటి ఇదంతా అంటూ ఆమె భుజం మీద చేయి వేస్తాడు ప్రణవ్. నా కొడుకు ఇలా ఎందుకు తయారయ్యాడో కూడా తెలియలేదు. 4 నెలల నుండి ఇదే పని, బయటకు చెప్తే పరువు పోతుందని ఇన్ని రోజులు ఓపిక పట్టాం. ఇప్పుడు కనుక బయటపడకపోతే వాడు మాకు దక్కడేమో అని భయం వేస్తుంది అంది నీరజ్ వాళ్ళ అమ్మ. అసలేమైంది అంకుల్, మీరైనా చెప్పండి అన్నాడు ప్రణవ్. నీకే తెలియాలి, ఎప్పుడు మీ ఇద్దరేగా తిరిగేది. నిజమే, కానీ వీడు వింధ్యా పెళ్లి తర్వాత నాతో సరిగ్గా టచ్లో లేడు. ఎప్పుడో ఒకసారి కలుసుకున్నాం అంతే. నేను కూడా 4 months బ్యాక్ రోడ్డు మీద కలిశాను వీడిని.
రోడ్ అనగానే ఆ రోజు నీరజ్తో సాధిక ఉండడం ప్రణవ్కి గుర్తొస్తుంది. ఓ గాడ్, ఇక్కడ వీడు తాగుతున్నాడంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా క్లాష్ వచ్చిందా? అందుకేనా ఇదంతా అని ఆలోచిస్తాడు ప్రణవ్. నీరజ్ బాటిల్ తీస్తుంటే ప్రణవ్ దాన్ని కింద పడేస్తాడు. పిచ్చి పట్టిందా వెదవా? ఏంటి తాగుడు? పైకి పోతావు ఇంకా తాగితే. మరేం పర్వాలేదు, నేను ఇలానే తాగుతా అంటుంటే లాగిపెట్టి ఒకటి ఇస్తాడు ప్రణవ్. రే ప్రణవ్ అని మత్తుగా పిలుస్తాడు నీరజ్. సాధికకి నీకు బ్రేకప్ అయిందా అని అడుగుతాడు ప్రణవ్. సాధిక ఎవరు అని ఇద్దరు మొహాలు చూసుకుంటారు నీరజ్ పేరెంట్స్. నిన్నేరా అడిగేది, సాధికకి నీకు పడడం లేదా అన్నాడు మళ్ళీ ప్రణవ్. షటప్ ప్రణవ్, నా దగ్గర దాని పేరు ఎత్తకు. నా మీద నమ్మకం లేనప్పుడు ఎందుకు ప్రేమించిందని ఏడుస్తాడు. నీరజ్ పేరెంట్స్కి కొద్దిగా మ్యాటర్ అర్థమవుతుంది. ప్రణవ్ చేయి పట్టుకొని బయటకు వస్తారు. ఆంటీ అంకుల్ 1 మినిట్ ఇప్పుడే వస్తా అని వెళుతుంటే, ఆగు, ముందు ఈ విషయం చెప్పు, సాధిక ఎవరు అని అడుగుతారు. తను నీరజ్ గర్ల్ ఫ్రెండ్. వింధ్యా పెళ్లిలో ఆ అమ్మాయి చుట్టూ తిరిగేవాడు. నేనేదో క్యాజువల్గా అనుకున్నా, ఇంత సీరియస్ అనుకోలేదు అంటాడు ప్రణవ్. వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ ఎందుకైందో నీకేమన్నా ఐడియా ఉందా ప్రణవ్? వాళ్ళు లో క్లాస్ ఆంటీ, మేబీ దాని వల్లనేమో అనుకుంటున్నా అన్నాడు ప్రణవ్. నా కొడుకు జీవితం కోసం ఏమైనా చేస్తా. ఆ అమ్మాయి ఎంత లో అయినా నా ఇంటి కోడలిని చేసుకుంటా అని ఎమోషనల్ అవుతుంది నీరజ్ తల్లి. అవును ప్రణవ్, వాడి సంతోషం కన్నా మాకేం ముఖ్యం కాదు. ఇప్పుడే వాడితో మాట్లాడుతా అని నీరజ్ దగ్గరకు వెళ్తారు వాళ్ళ పేరెంట్స్. నీరజ్, నీకు సాధికకి పెళ్లి చేస్తా, నువ్వు తాగకురా అంటారు. నో డాడ్, అదంటే నాకు ఇష్టం లేదు, దానికి నా మీద నమ్మకం లేదు అంటాడు నీరజ్ పెద్దగా అరుస్తూ. ఏవండి, ఇష్టం లేకపోతే ఇలా తాగడు, వాడలానే అంటాడు. మనం ఆ అమ్మాయి గురించి కనుక్కొని పెళ్లి సంబంధం మాట్లాడదాం. ప్రణవ్, నీ ఫ్రెండ్ని పెళ్లికి ఒప్పించు అని నీరజ్ పేరెంట్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వేగా హాస్పిటల్ నుండి వచ్చిన దగ్గర నుండి బేబీ బంప్ మీద చెయ్యి తీయదు. ఎన్ని రోజులు ఆమెని అలా చూడకపోయేసరికి విరాజ్ షాక్ అవుతాడు. వేగా కోసం జ్యూస్, ఫ్రూట్ పీసెస్ తెచ్చి ఆమె ముందు పెడతాడు. వేగా జ్యూస్ తీసుకో అని గ్లాస్ ఇస్తాడు. ఒక చేతిని పొట్ట మీద పెట్టుకుని ఇంకో చేతితో జ్యూస్ సిప్ చేస్తూ ఉంది. ఏంటి మేడం, బంపు మీద చెయ్యి తీయడం లేదు? నాకెందుకో వింతగా ఉంది నిన్ను చూస్తే అంటాడు. నా పుట్ట మీద చెయ్యి వేస్తే నాకెందుకో హాయిగా ఉంది విరాజ్. ఏ భయం నా దగ్గరకు చేరదు అన్నంత సంతోషంగా ఉంది. అవునా అని విరాజ్ కూడా చెయ్యి వేస్తాడు బంపు మీద. అమ్మా నాన్న ఇద్దరి టచ్ ఒకేసారి తగిలేసరికి బేబీ కిక్ చేస్తాడు. ఇద్దరు ఆ టచ్ని ఫీల్ అవుతూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తారు. విరాజ్ అని కొంచెం ఎమోషనల్ అవుతుంది వేగా. నువ్వు కూడా ఫీల్ అయ్యావా వేగా అని ఆమె నుదుటిన ముద్దు పెడతాడు విరాజ్. హా అంటూ మళ్ళీ తన 2 చేతులు వేస్తుంది. ఈసారి బేబీ కిక్ చేయడు. వేగా డల్ అయ్యేసరికి విరాజ్ కూడా అయ్యో అన్నట్టు చెయ్యి వేస్తాడు. బేబీ కిక్ చేస్తుంది వెంటనే. ఉఫ్, అంటే నా బేబీ ఇద్దరి టచ్ ఒకేసారి అందిస్తే పలుకుతాడన్నమాట అని బంప్ మీద కిస్ చేస్తాడు విరాజ్. వేగా నవ్వుతూ అవునా అని తడుముకుంది. ఇదిగో ఫ్రూట్స్ తిను అంటూ బౌల్ చేతిలో పెడతాడు విరాజ్. ఇప్పుడేగా జ్యూస్ తాగింది, తర్వాత తింటానులే. అలా కుదరదు, ఇప్పుడే తినాలి అంటూ బలవంతంగా పెడతాడు విరాజ్. ప్లీజ్ అంటూనే తింటూ ఉంది వేగా. నేనొక్కదాన్నే తినలేను, నువ్వు కూడా తిను అంది విరాజ్ని. సరే అని విరాజ్ కూడా తింటూ వేగాకి పెడతాడు. ఇక చాలు అంటుంటే ఇదొక్కటి తిను అంటూ యాపిల్ పీస్ని నోటిలో పెట్టుకుని వేగా నోటికి అందిస్తూ ఉంటాడు విరాజ్. వేగా కొంచెంగా బైట్ చేస్తూ విరాజ్ లిప్స్ని తాకుతుంది. అతను వెంటనే ఆమె లిప్స్ని అందుకుని డీప్గా కిస్ చేస్తుంటాడు. నీరజ్ పేరెంట్స్ సాధిక గురించి కనుక్కునే పనిలో పడతాడు. ప్రణవ్ నీరజ్ని పెళ్లికి ఎలా అయినా ఒప్పించాలని బార్ కౌంటర్ దగ్గరకు వెళ్తాడు. ప్రణవ్ని చూసి, రేయ్, నాకు ఆ పిల్ల వద్దు, అమ్మ వాళ్ళకి చెప్పు ఏ ఏర్పాట్లు చేయొద్దని అన్నాడు నీరజ్. ఆ అమ్మాయి అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకురా ఈ తాగుడు? తను నన్ను అనుమానించిందిరా, నాకొద్దు అన్నాడు నీరజ్ మళ్ళీ. సరే, నీకు ఇష్టం లేని పని మేము చెయ్యములే, ఆంటీ వాళ్ళని వేరే మ్యాచ్ చూడమని చెప్తా. రే, దాని ప్లేస్లో నేను ఎవరిని ఊహించుకోలేను అంటాడు నీరజ్. ఒరే పిచ్చి లేపుతున్నావు అని ప్రణవ్ జుట్టు పీక్కుంటాడు. రే, ఇప్పుడేం చేయమంటావురా? ఐ లవ్ సాది కానీ అది నాకు వద్దు అని కోపంగా చెప్తాడు నీరజ్. రే, ఆ అమ్మాయి కూడా నీలానే బాధపడుతుంది అంటావా అని మెరిసే కళ్ళతో చూస్తాడు నీరజ్ ప్రణవ్ని. ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా నీకు ఈ కోపం? సరే, మీ అమ్మ వాళ్ళు పెళ్లి గురించి సాధిక పేరెంట్స్తో మాట్లాడతా అని చెప్పారుగా, చూద్దాం ఏమవుతుందో అంటాడు. ఆ అమ్మాయిని చూస్తే నీకు తెలుస్తుందిగా నీ మీద ప్రేమ ఉందో లేదో అన్నాడు ప్రణవ్. ఇప్పుడేమంటావు ప్రణవ్ అని అడిగాడు నీరజ్.
మీ అమ్మ వాళ్ళని తీసుకుని పెళ్లి చూపులకి వెళ్ళు. తనతో ఒంటరిగా మాట్లాడు. ఆమె ఇంటెన్షన్ తెలుసుకో. దాన్ని బట్టి మూవ్ ఆన్ అవ్వు. సరే ఆలోచిస్తాను అంటూ డ్రింక్ గ్లాస్ పక్కన పెడతాడు నీరజ్. ఆలోచిస్తా కాదు, వెళ్ళు అంకుల్ వాళ్ళతో. నేనిప్పుడే వెళ్ళి చెప్తా అంకుల్ వాళ్ళకి నువ్వు ఒప్పుకున్నావని. నీరజ్లో చిన్న స్మైల్ వస్తుంది సాధికతో పెళ్ళి అనగానే. మళ్ళీ అంతలోనే అలజడి. సాధిక ఒప్పుకుంటుందో లేదో అని. నీరజ్ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళి పెళ్ళికి ఒప్పుకున్న విషయం చెప్తాడు ప్రణవ్. థ్యాంక్స్ రా, నీ వల్లే వాడి గురించి మాకు తెలిసిందని ఇద్దరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. యాపిల్ని ఫుల్గా తినేసి విరాజ్ లిప్స్ని టచ్ అయ్యేసరికి ఆమె లిప్స్ని అందుకుంటాడు విరాజ్. వేగా కూడా విరాజ్ వీపు చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంది. ఆమె కూడా ఎంతో ఇష్టంగా దగ్గర అయ్యేసరికి విరాజ్ ఇంకొంచెం ముందుకు జరుగుతాడు. బేబీ బంప్ అడ్డు వచ్చేసరికి ఇద్దరూ నవ్వుకుంటారు ఒకరిని ఒకరు చూసుకొని. విరాజ్ ఆమె లిప్స్ని వదిలి కిందకు బెండ్ అయ్యి బేబీని కిస్ చేస్తాడు. ఏం నాన్నా, మీ అమ్మకి మాత్రమే కిస్ ఇస్తున్నా అని ఫీల్ అవుతున్నావా? నీకు కూడా ఇస్తానులే అని 3 times కిస్ చేస్తాడు విరాజ్ అంటూ వేగా అలిగినట్టు మొహం పెడుతుంది. ఏమైందే అని అయోమయంగా చూస్తాడు విరాజ్. నా కిస్ని మధ్యలో వదిలేసావు అని మొహం మాడుస్తుంది. నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను కొంచెం సేపు బయటకు వెళ్తాను అన్నాడు విరాజ్. రే కిస్ ఇవ్వరా అని కోపంగా చూస్తుంది వేగా. వామ్మో, ఇంకొంచెం సేపు ఉంటే కొట్టేలా ఉందని ఆమె పక్కన సిట్ అయి చెప్పవే నీ బాధ ఏంటో అంటాడు. వేగా కొంచెం సైడ్కి కూర్చొని విరాజ్ మెడ చుట్టూ చేతులు వేసి కిస్ పెట్టరా అని ఆర్డర్ వేస్తుంది. నేను అవసరం లేదు కానీ నాకు కిస్ కావాలా అని కోపంగా చూస్తాడు. నీతో నాకు అనవసరం అంటూ లిప్స్ని అందుకొని ఇష్టం వచ్చినట్టు బైట్ చేస్తుంది. ఒసేయ్ వదలవే అని గింజుకుంటాడు విరాజ్. లేదు వదలను, నన్నే ఏడిపిస్తావా అని గట్టిగా కొరుకుతుంది వేగ. సారీనే వదులు అని బాధగా చూస్తాడు విరాజ్. ఒక 10 minutesకి వదిలి క్రీమ్ బాగా రాసుకో పో అని కసురుతుంది. ఇదేమన్నా భావ్యమా అని బాధగా చూస్తాడు వేగాని. పెహ్ అంటూ పవన్ చూస్తుంది వేగ. వేగమ్మ ట్యాబ్లెట్స్ వేసుకోవాలిగా అంటూ సుభాష్ని ట్యాబ్లెట్ తీసుకొని వస్తుంది. బాగా అలిసిపోయింది, ఎనర్జీ కావాలిగా, నా లిప్స్ని కొరికేసింది కానీ తిట్టుకున్నాడు మనసులో విరాజ్. విరాజ్ని చూసి బాబుగారు ఏంటండి మీ పెదవుల నుండి రక్తం కారుతుంది, ఏమైంది అంటూ ఫాస్ట్గా వెళ్ళి కాటన్ తెస్తుంది సుభాష్ని. కాటన్తో బ్లడ్ క్లీన్ చేసుకొని వేగాని తినేసేలా చూస్తాడు విరాజ్. హిహిహి, దువ్వుల తీరింది అబ్బాయి గారికి, లేదంటే నన్నే గెలికి మరీ మధ్యలో వదిలి వెళ్తాడా? ఇప్పుడు ఏం చెప్తావో సుభాష్నికి చూస్తా అని కోపంగా చూస్తుంది వేగ. విరాజ్ బాబు ఏమైంది? ఇందాక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేదుగా, మధ్యలో ఒక పెద్ద దోమ కుట్టింది, నా ఒంట్లో ఉన్న రక్తం పీల్చిందని బాధగా చెప్తాడు విరాజ్. ఇంట్లో దోమలు లేవుగా అంది అమాయకంగా సుభాష్ని. వేగాకి నవ్వు ఆగడం లేదు తన ప్రశ్నలు వింటుంటే. ఏం చేయాలో తెలియక సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాజ్. వేగమ్మ ఏమైంది బాబుగారికి అని అడిగింది సుభాష్ని. సుభాష్ని మీ ఆయనకి లిప్ కిస్ ఎప్పుడు పెట్టలేదా అంటుంది కొంటెగా చూస్తూ వేగ. లిప్ కిస్సా అంటే ఏంటమ్మా అని అడిగింది పెదవుల మీద ముద్దు సుభాష్ని. అయ్య బాబోయ్ ముద్దా, నేను పెట్టలేదని సిగ్గుపడుతుంది. అందుకే నీకు తెలియడం లేదు. అయినా అప్పటిలో అవన్నీ ఎక్కడ ఉన్నాయమ్మా? పెద్దవాళ్ళు సంబంధం చూసేవాళ్ళు, మేము ఏమీ మాట్లాడకుండా పెళ్లి చేసుకునేవాళ్ళం. ఎలా అయితే ఏంటి, మీరు హ్యాపీగా ఉన్నారుగా అంది వేగ. బాగానే ఉంటాము వేగమ్మ అని చెప్పింది సుభాష్ని. అంటే ఇప్పుడు మీరు బాబుగారికి ముద్దు పెట్టారా అని సిగ్గుపడుతుంది సుభాష్ని. అవును అని తల ఊపింది వేగ. అమ్మ మరి ఒక డౌట్ అంటూ నసుగుతుంది సుభాష్ని. ఏంటో చెప్పు అంది వేగ సుభాష్ని. రక్తం ఎందుకు వచ్చిందని తల రుద్దుకుంటుంది సుభాష్ని. అమ్మో నీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ వెళ్ళి పని చేసుకో అంది వేగ. పెదవుల మీద ముద్దు పెడితే రక్తం వస్తుందా అని ఆలోచిస్తూ కిచెన్లోకి వెళుతుంది సుభాష్ని. అమ్మో నేను మా ఆయనకి ఎప్పుడు పెట్టను అని గునుగుతుంది. అవన్నీ వినిపించి వేగ పక్కపక్క నవ్వుతుంది. నవ్వకు, నాకు కోపం వస్తుంది అంటూ విరాజ్ వస్తాడు. మా మాటలు అన్నీ విన్నావా, అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావా అని అడిగింది వేగ. హా అంటూ ఆమె షోల్డర్ మీద వాలిపోతాడు. ఏంటిది, నువ్వు నన్ను కేర్ చేయాలి, నేను కాదు అంది వేగ విరాజ్తో. కొంచెంసేపు ప్లీజ్ అని కళ్ళు మూసుకుంటాడు విరాజ్. నాకు బేబీ బాయ్ పుడుతుందా బేబీ గర్ల్ పుడుతుందా,
ఎవరిలా ఉంటుంది? నాలాగే ఉంటుందా? లేకపోతే విరాజ్లానా? అబ్బాయి పుడితే ఏం పేరు పెట్టాలి, అమ్మాయి పుడితే ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తుంది వేగ. అమ్మాయి పుడితే వనిత అక్క పేరు కలిసేలా పెట్టాలని ఆలోచిస్తూ వనిత మీద విరాజ్ బలవంతం చేసింది గుర్తు రాగానే విరాజ్ అంటే అసహ్యం పుడుతుంది వేగాకి. సాధిక డల్గా కూర్చొని టీవీ చూస్తుంటే వాళ్ళ నాన్నగారు వస్తారు. ఏంటి నాన్న, రిమోట్ కావాలా, వార్తలు చూస్తారా అని ఇచ్చి వెళ్తుంటే నేను నీతో మాట్లాడాలి సాది అంటారు వాళ్ళ నాన్న. చెప్పండి అంటూ కూర్చుంది ముభావంగా. ఎందుకురా ఈ మధ్య డిస్టర్బ్గా ఉంటున్నావు? నొథింగ్ డాడ్, వర్క్ స్ట్రెస్ అంతే అంది సాధిక. నిన్నేం ఆఫీస్కి వెళ్ళమనలేదుగా, మానే, నచ్చకపోతే అంటారు. అమ్మో, ఆఫీస్కి వెళ్ళకపోతే ఆ నీరజ్ ఇంకా గుర్తొచ్చేస్తాడు అని తల రుద్దుకుంటుంది సాధిక. పర్లేదు డాడ్, నేను మేనేజ్ చేసుకుంటా. సాధిక, ఇక నువ్వు ఆఫీస్ మానేరా, పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను డాడ్ అంది సాడ్గా ఫేస్ పెడుతూ వాళ్ళ నాన్నని చూస్తూ సాధిక. ఏంటిరా, పెళ్ళి చేసుకోవా? సాది ఏం మాట్లాడదు ఆ మాటకి. మన అంకుల్ ఒక మ్యాచ్ చూశారు, వాడు రేపు వస్తున్నారు, నువ్వు రెడీగా ఉండు అన్నారు. ఇప్పుడే కదా మీరు చూస్తాను అని చెప్పింది, అప్పుడే చూసేశారా? అంది సాధిక. చాలా మంచి సంబంధం అంట, అంకుల్ ఫోర్స్ చేశారు ఒప్పుకునేదాకా. పిక్స్ని ఫోన్కి పెట్టమని చెప్పనా? వద్దు అంది సాధిక. సాది వాళ్ళమ్మ ఏంటని అరుపు అని కోపంగా చూస్తుంది. ఏవండి ఇది అలానే అంటుంది, అబ్బాయి వాళ్ళని రమ్మని చెప్పండి. అన్నయ్య చెప్పారంటే మంచి సంబంధమే అయి ఉంటుంది. ఈ మధ్య సాది చాలా మూడీగా ఉంటుంది, పెళ్లి గురించి అయినా చేంజ్ అవుతుంది అంది సాది మామ్. నువ్వు కొంచెం ఆగు అని సాది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ మీద కోప్పడతారు. డాడ్, మీరు అమ్మని ఏమనకండి, నేను ఆలోచించుకుంటాను అని చెప్పి రూమ్కి వెళ్ళిపోతుంది సాధిక వాళ్ళమ్మ. నీరజ్ని మర్చిపోవాలంటే నేను లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి, దానికి పెళ్ళే కరెక్ట్ అనుకొని డాడ్ నేను రెడీయే, రేపు వాళ్ళని రమ్మని చెప్పండి అని చెప్తుంది సాధిక. సాధిక ఒప్పుకునేసరికి వాళ్ళ పేరెంట్స్ ఆనందం మామూలుగా ఉండదు. మూవ్ ఆన్ అవుదామని ఒప్పుకుంది, కానీ తన మనసు మాత్రం మనసులో లేదు. ఏదో తెలియని వెలితిగా అనిపిస్తుంటే కళ్ళు మూసుకొని పడుకుంది సాధిక. ఎంతో ప్రశాంతంగా ఆమె షోల్డర్ మీద నిద్రపోతున్న విరాజ్ని చూసి వేగాకి కోపం పీక్స్కి వెళుతుంది. నా అక్కని చంపేసి నువ్వు నా భుజం మీద పడుకుంటావా అని గోళ్లతో విరాజ్ బుగ్గలని గిచ్చుతుంది. అబ్బా అని అరుస్తూ వేగా షోల్డర్ మీద నుండి లేస్తాడు విరాజ్. ఒసే శాడిస్ట్, ఏం చేస్తున్నావే? ఇందాక పెదాలు గాయించేశావు, ఇప్పుడు బుగ్గలా అని మంటగా ఉంటే చెయ్యి పట్టుకొని తడుముకుంటాడు. నీ ఒళ్ళంతా రెక్కేయాలని ఉంది అని కోపంగా విరాజ్ దగ్గరకు వస్తుంది వేగా. ఒసే మెంటల్, ఏంటే ఇది అని చేతిని పట్టుకుంటాడు. నిన్ను చంపేస్తా, నాకు చావుకి కారణం నువ్వే అని పిచ్చిగా కొడుతుంది విరాజ్ని. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఇంతకీ సాది పాప పెళ్లి చూపులు నీరజ్తోనా లేదా వేరే వాళ్ళతోనా? వేగా పాప నుండి మన బాబు ఎలా బయటపడతాడో ఏంటో. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. అప్డేట్స్ ఏంటో సజావుగా సాగిపోతున్నాయి, ట్విస్ట్లు ఏం లేదు. నాకు బోర్ కొడుతుంది అబ్బా ఇలా ఉంటే. ఖచ్చితంగా మీకు మళ్ళీ ఏదో ఒక సస్పెన్స్ అయితే ఇవ్వాలి, నేను ఫిక్స్ అయిపోయా. ఇలా స్లోగా నడుస్తుంటే నాకే నచ్చడం లేదు. సో గెట్ రెడీ ఫర్ ద ట్విస్ట్. ఎన్ని ఎపిసోడ్స్లో మీ ముందుకు ఆ ట్విస్ట్ వస్తుందో నాకైతే తెలియదు, కానీ మీరు మళ్ళీ ట్విస్ట్కి రెడీ అయిపోయి ఉండండి. అండ్ ఈ అప్డేట్ ఇస్తుంటే నాకు నిద్ర మామూలుగా రావట్లేదండోయ్. వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నా, ఒకవైపు కళ్ళు మూసుకుపోతున్నాయి, ఇదేమో సగం సగం చేసి ఉంది. మధ్యలో ఆపితే ఎక్కడ పోతుందో అని భయం. అలా కట్ చేసుకుంటూ కూసేపు కళ్ళు మూసుకొని కింద మీద పడుతూ ఎట్లో గట్ల వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్ చేసుకుని అప్డేట్ ఇచ్చాను. ఈ చివరన చెప్పే 4 లైన్లకు కూడా నిద్ర ఊగిపోతుంది. అయినా సరే మళ్ళీ స్టాప్ చేసుకొని మళ్ళీ చెప్తూనే ఉన్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. కొత్త ఛానల్లో కూడా స్టోరీ అప్డేట్ చేశానండి. ఇంకా ఎవరైనా చదవకపోయి ఉంటే ఆ స్టోరీ కూడా ఒకసారి ఒక లుక్ వేసేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.